మనిషి కరెక్ట్గా ఇంత మొత్తం పడుకొని వెళ్ళాలన్నమాట. కలియుగానికి కాలజ్ఞానం అందించినటువంటి ప్రదేశం రవ్వలకొండ. హలో ఫ్రెండ్స్, ప్రజెంట్ వచ్చేసి మనం శ్రీమద్ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారు కాలజ్ఞానం రాసినటువంటి ప్రదేశంలో అయితే ఉన్నాము. సో వీడియోలో ప్రతి అంశం అయితే చూపిస్తామన్నమాట. సో మీకు ఇక్కడ కనిపిస్తుంది ఏంటంటే సంతాన వృక్షం అనమాట. సో సంతానం లేని వారు ఇక్కడ ముడుపులు కట్టుకుంటే చాలామందికి సంతానం కలిగిందనేసి ఇక్కడ వారి నమ్మకం, ఇంకా చాలామంది చెప్తున్నారు కూడాను. ఇక్కడ వచ్చేసి బ్రహ్మంగారు గోవులను కాసేవారు అనమాట. సో ఇది వచ్చేసి గోశాల. సో ఈ వీడియోలో వచ్చేసి మనం లోపల గుహలో ఉన్న ప్రతి సన్నివేశాన్ని అయితే జాగ్రత్తగా దగ్గర నుంచి మరి చూపిస్తామన్నమాట. సో వీడియోని చివరి వరకు చూస్తారని కోరుకుంటూ సో వీడియో అయితే స్టార్ట్ చేద్దాం అనమాట. సో చాలా మంది భక్తులు చాలా దూరం నుంచి వస్తారు కదా, సో వాళ్ళకి నిత్యాన్నదానం అయితే ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి నిత్యాన్నదాన సత్రం. సో ఫుడ్ రివ్యూ చూసినట్టయితే చాలా 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 బ్రహ్మాండంగా ఉంది. ఎప్పుడు తినలేదు నేను. నిత్యాన్నదానం చాలా ఉంటారు. సో అలా భోజనం చేసుకున్న తర్వాత అయితే కాలజ్ఞానం రాసినటువంటి గుహలోకి అయితే మేము వెళ్తున్నాం అనమాట. సో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో చూస్తున్నారు కదా గుహ ఎంత లోతుగా ఉందనేది. పెద్ద రావి చెట్టు ఈ బావిలో నుంచి అయితే బయటకు వచ్చిందనమాట. సో మనం ఈ గుహ లోపలికి అయితే లోపలికి వెళ్ళబోతున్నాం ప్రజెంట్. సో టికెట్ వచ్చేసి 10 రూపీస్ ఉంటుంది పర్ పర్సన్ వచ్చేసి. సో చూస్తున్నారు కదా గుహ లోపలికి మనం వెళ్తున్నాము. ఎంట్రన్స్ వచ్చేసి కరెక్ట్గా మనిషి పట్టే అంతే ఉంటుంది. 4.5 అడుగులు 5 అడుగులు ఉంటుంది అనమాట గుహ ఎంట్రీ వచ్చేసి. సో మీరు చూసినట్టయితే స్టార్టింగ్లోనే వచ్చేసి 9 అడుగులు లోయ ఉందన్నమాట. ఎంట్రన్స్లోనే అంత డౌన్కి వెళ్ళిపోతుంది గుహ. సో లోపల చూసినట్టయితే చూస్తున్నారు కదా చెట్టు ఎంత విశాలంగా ఉందనేది. సో రావి చెట్టు అనమాట. చూడండి ఎంత లోపలికి ఉందో లోయ. కరెక్ట్గా ఒక మనిషే పడతాడు. సో మనిషి పట్టే ప్లేసే ఉందన్నమాట. ఏమాత్రం కాలు జారినా, ఏమాత్రం కొంచెం అటు ఇటు వేసినా కానీ డైరెక్ట్ కింద ఉంటాము. సో అడుగు జాగ్రత్తగా వెయ్యాలి. సో మా టీం అంతా చాలా ఉత్సాహంగా అయితే ముందుకు నడుస్తున్నారు. ఎలా ఉంది ఫీలింగ్? సో ఇప్పటి వరకు అయితే మనం మెట్లు దిగామన్నమాట. మెట్లు దిగడం అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి మనం ఇలా కిందకి వంగి వెళ్లాల్సి ఉంటుంది. సో ఎంట్రన్స్ అయితే చాలా చిన్నగా ఉంటుంది అనమాట. ఇట్లా వంగోని దూరం లోపలికి. లోపలన్నీ విశాలంగానే ఉంటాయి, మళ్ళీ రూమ్స్ అవన్నీ కావచ్చు. అన్న జాగ్రత్తగా జాగ్రత్త, బురద ఉందన్న. శ్రీ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామికి జై. వీర బ్రహ్మేంద్ర స్వామికి జై. ఇదిగోండి లోపలికి వచ్చిన తర్వాత మనకి ఇన్ని ఇలా గుహలు ఉంటాయి అన్నమాట. ఏ గుహ ఎటు దారి ఉందనేది ప్రతి దానికి ఒక పేరు రాశారు. ఇది ఊరకేం రాయలేదు, ప్రతి సైంటిస్ట్ దీన్ని పర్యవేక్షించిన తర్వాత అయితే రాశారనమాట. సో కోనేరు, స్వామివారు ఉపయోగించిన కోనేరు, ఇంకా శ్రీశైలానికి వెళ్లే దారి సొరంగం అనమాట. ఒకప్పుడు ఉండేటివి అనమాట భూగర్భ దారులు. అవి శిథిలమైపోవడంతో మనకైతే ఎలా లేదనమాట లోపలికి. ఇక్కడ చిన్న బావిలాగా కనిపిస్తుంది నాకు. అంటే దేనికోసం సో స్వామివారు నీటి కోసం ఉపయోగించిన కొలను అనమాట. ఇది వచ్చేసి చాలా శుభ్రంగా ఉన్నాయి వాటర్. ఇంకొంచెం మీరు లోపల చూసినట్టయితే ప్రతి 5-6 అడుగుల్లో మనకి ఇట్లా ఒక రూమ్స్ లాగా పెద్ద పెద్ద ఛాంబర్స్ కనిపిస్తూ ఉంటాయి అనమాట. లోపల చాలా పెద్దగా విశాలంగా ఉన్నాయి. ఎంట్రీ వచ్చేసి చిన్నగా ఉంది. మెయిన్ పాయింట్ స్వామివారు కాలజ్ఞానం రాసిన స్థలం అన్నమాట. సో ఇక్కడ కూర్చొని స్వామివారు కాలజ్ఞానం రాశారు. సో ఇక్కడ కూర్చొని కాలజ్ఞానం రాస్తుండగానే అచ్చమ్మ గారు అక్కడి నుంచి మన వీరబ్రహ్మేంద్ర స్వామి గారిని ఇక్కడ కూర్చొని కాలజ్ఞానం రాయడం చూశారనమాట. ఇంకోండి ఇక్కడ నుంచేమో యాగంటి క్షేత్రానికి డైరెక్ట్ గా సొరంగ మార్గం ఉందన్నమాట, భూగర్భ మార్గం. అచ్చమ్మ గారు బ్రహ్మం గారిని చూసిన స్థలం అట్లే చూపిద్దాం. సో స్వయంభూగా వెలిసిన గణపతి విగ్రహం అనమాట. వెనకాల మనకి రాసింది. సో అచ్చమాంబ గారు అన్నా కదా, ఇదిగోండి ఇక్కడ నుంచి చూసారు. ఇదిగోండి అచ్చమాంబ గారు ఇక్కడ నుంచి మన బ్రహ్మం గారిని చూసారనమాట. అంటే రోజు ఆవులు కాయడానికి వచ్చి బ్రహ్మం గారు కనిపించకుండా ఎటో వెళ్ళిపోయేవారు. సో ఒక రోజు అనుసరించి చూడగా బ్రహ్మం గారు ఇక్కడ కాలజ్ఞానం రాయడం గమనించారనమాట. చెట్టు ఉండే స్థలం అంట. అంటే మన బ్రహ్మం గారు తాటి ఆకుల మీద కాలజ్ఞానం రాశారు కదా అన్న. ఇక్కడ రూమ్ ఉంది పెద్దది మళ్ళీ. సో ఆకుల్ని తెచ్చుకోవడానికి బ్రహ్మం గారు అనేది ఇటు నుంచి వెళ్ళేవారు అనమాట. అన్న ఇక్కడ చూడు చెట్టు ఏరు ఎంత పెద్దగా ఉందో. అన్నయ్య చాలా దూరం ఉందిగా. వద్దులేయ్యా. సో చూసారు కదా ఇంత భూమి లోపల కూడా చెట్టు ఏరు ఉందంటే చాలా ఆశ్చర్యం అనమాట. ఇక్కడ గాలే సరిగ్గా రావట్లేదు.
మనం అయితే ఇప్పుడు లోపల అంతా చూపించాం మీకు. చాలా లోపల దాకా ఇట్లా మొత్తం పాక్కొని వెళ్ళాల్సి వచ్చింది. సో మనం అయితే ఇట్లా పాక్కుంటూ ఆర్మీ ట్రైనింగ్ ఉండాలి మొత్తం. ఇవన్నీ ఇట్లా పైన లెగుస్తున్న పైన తగులుతుంది అనమాట. సో చూస్తున్నారు కదండి, మనిషి కరెక్ట్ గా ఇంత మొత్తం పడుకొని వెళ్ళాలన్నమాట. మొత్తం మూసుకుపోతున్నాయి ఎక్కడికి అక్కడ. సో ఇందాక లోపల చూపించిన సొరంగాలన్నీ దీంట్ లోపల ఉన్నాయి అనమాట. సో చాలా జాగ్రత్తగా అయితే మనం స్లీప్ వాక్ చేసుకుంటూ అయితే వెళ్ళాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో చూస్తున్నారు కదా మీరు, దూరం దాకా మొత్తం కొన్ని వాటర్ నిండి ఉన్నాయి, చాలా దూరం దాకా ఉందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్, ఇదిగోండి ఇక్కడ వచ్చేసి మహానందికి దారి అనమాట. సో ఇలాగ ఎటు పక్కన చూసినా సొరంగాలే ఉన్నాయి అనమాట. సో లోపలంతా చాలా భయంకరంగా ఉంది. సో నాకైతే వెళ్ళడానికి ధైర్యం సరిపోవట్లేదు. సో వెనక్కి అయితే వెళ్ళిపోదాము, ఎక్కువ డేర్ కూడా చేయడం కరెక్ట్ కాదనమాట. సో చూస్తున్నారు కదా, ఎటు చూసినా సొరంగాలే, ఎటు వెళ్ళగానే ఒక దారి ఉందన్నమాట. సో మరి ఇంతటి మహాపుణ్యక్షేత్రాన్ని మీరు ఎంతమంది చూసారనేది కింద కామెంట్లో ఖచ్చితంగా తెలపండి. మరి మా వీడియో ఎలా అనిపించింది అనేది కింద ఖచ్చితంగా తెలపండి. మనం మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.